లేకపోతే ఉమెన్స్ డే అనగానే, లేకపోతే మహిళ గురించి అనగానే వాక్యంలో ఒక ప్రత్యేకమైన వాక్య భాగం ఉంది. ఎక్కడుంది? సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో ఒక మంచి స్త్రీ ఎలా ఉండాలి, ఒక జ్ఞానవంతురాలైన, ఒక గుణవంతురాలైన ఒక మహిళ, ఒక భార్య, ఒక స్త్రీ ఎలా ఉండాలి అని రాస్తుంది. నాకు డౌట్ ఏమొచ్చిందో తెలుసా? మగవాళ్ళు మీరు వినాలి, మగవాళ్ళకు సంబంధించి అట్లా ఏమైనా ఉందా బైబిల్లో అని. ఎక్కువ కనిపించలేదు బైబిల్లో. ఒక జ్ఞానుడైన మగోడు ఇలా ఉండాలి, లేకపోతే భర్తలు మీరు ఇలా చేయండి అని కొంచెం ఉంది. కానీ పొగుడుకుంటూ, వింటున్నారా, పొగుడుకుంటూ కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ దేవుడు మనల్ని అభినందిస్తూ, మీరు గుర్తుపెట్టుకోండి, మనల్ని ఎవరైనా వెన్ను తడితే శబాష్ అంటే సంతోషంగా ఉంటుందా లేదా? ఇప్పుడు చూడండి, నేను సామెతలు 31వ అధ్యాయం అనగానే అందరికన్నా ముందు ఆడోళ్ళే తీసిరు ఫస్ట్, ఎందుకంటే ఆడోళ్ళని పొగుడుకుంటూ ఆ వాక్యం ఉంది. సో మొగళ్ళకి దేవుడు మనకి ఏం చేద్దాం, ఓకేనా? 31వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుతాను. దానికి ముందు కూడా కొన్ని వచనాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైనవి 25వ వచనం నుండి 31వ వచనం వరకు ఉంది. దయచేసి చదువుకుందాము. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములుగు, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, ఉపదేశము ఆమె కృపగలిగిన ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఆమె అందము కాదు, ఓకేనా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అంతేనా? ఇంకోటి ఉందా? రైట్. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనులని యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. థ్యాంక్ యూ. దైవికమంగా లేకపోతే దేవుని దృష్టిలో ఈరోజు నా వాక్య అంశము ఏంటంటే, ద ఆనర్ ఆఫ్ ఉమెన్, ఇట్స్ గాడ్స్ డిజైన్. అంటే క్రీస్తునందు స్త్రీ యొక్క సాధికారత, ఒక డివైన్ డిజైన్. ఈరోజు మనము చీరలు కొంటాము, లేకపోతే ఒక మంచి ఇంటికి ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ చేసుకుంటాము, లేకపోతే ఇంకా చాలా చాలా చేస్తూ ఉంటాము. ఆడపిల్లలు మీరు మెహందీ పెట్టుకుంటారు, తర్వాత ఇంకా బట్టలు కొంటుంటారు. అన్నిట్లో కూడా మనం చూసేది ఏంటంటే ఒక డిజైన్. చేతికి మెహందీతో ఎంత మంచి డిజైన్ చేస్తే వాడంత ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. చీర మీద నేతగాడు ఎంత మంచి డిజైన్ చేస్తే, నాకు రీసెంట్గా తెలిసింది పోయిన క్రిస్మస్ మా ఆవిడిచ్చిన దెబ్బకి, మీకు ఒక్కొక్క జాకెట్ డిజైన్కి 5,000 10,000 అట్లుంటుందంట. మేము 10 జతలు కొనుక్కోవచ్చు 10,000తో కదా మొగళ్ళకి. సో ఎంత డిజైన్ చేస్తే, ఎందుకమ్మా అంత కాస్ట్లీ అనంటే చేతితో చేస్తారంట. దాన్ని ఏమంటారు? ఎంబ్రాయిడరీయా. చేతితో చేస్తారు కాబట్టి వాడు గంటల తరబడి వాని యొక్క నైపుణ్యతను చేస్తాడు కాబట్టి అంత విలువైనది. అదే మెషిన్ మీద ప్రింట్ అయ్యే చీరలు అంత విలువ ఉండకపోవచ్చు. తర్వాత బ్యాగులు అమ్ముతున్నారు బయట రోడ్ల మీద. ఈ నేతగాళ్ళు పుల్లలతోని బ్రౌన్ కలర్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటారో నాకు సరిగా తెలియదు. బుట్టలతో చేసిన అల్లికను కూడా. ప్లాస్టిక్ బాస్కెట్ 250, వాడు 1200కి అమ్ముతున్నాడు. ఏంది అంటే మేము చేతితో చేస్తున్నాము. ఒక మంచి సమకూర్పు, ఒక మంచి నైపుణ్యత, ఒక మంచి డిజైన్, టాలెంట్, మా టాలెంట్ అంతా దాంట్లో పెడుతున్నాము. కాబట్టి నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదమ్మా. మా ఇంటి ముంగట మీకు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా మీరు చూసినట్లయితే, మేము ఒక గోడ మీద ఒక చెట్టును పెట్టాము. ఆ చెట్టుకి వెనకల రాళ్ళు, రంగురంగుల రాళ్ళు. అదేంటంటే అబ్స్ట్రాక్ట్ డిజైన్. ఏందయ్యా బాబు అనంటే, చచ్చిపోయిన చెట్టు మొద్దుని ముందు పెట్టి గోడ మీద ఈ మనకి బీచ్లో దొరికే రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళను చెట్టు ఆకారంతో పెట్టాడనమాట. సో గేట్ దగ్గర నుంచి చూస్తే అది చెట్టు అని అర్థమవుతుంది, కానీ పక్కన పోయి చూస్తే అది ఏమీ అర్థం కాదు.
ఇంకా మీకు చూసి ఉండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు, కోడి గెలికినట్టు ఉంటుంది పెయింటింగ్, దానికి లక్షల విలువ. ఎట్లుంటుంది? కోడి వచ్చి గెలికినట్టే ఉంటుంది. వాడు ఇట్లంటాడు, ఇట్లంటాడు, ఇట్లంటాడు. ఎంత అంటే 5 లక్షలు సార్, 10 లక్షలు సార్. దాంట్లో ఏం కనిపిస్తుంది అంటే, మీరు ఏ దృష్టితో చూస్తారో మీకు ఏం అర్థమవుతుందో పక్కనోనికి అది అర్థం కాదు. అదే దాని యొక్క స్పెషాలిటీ. డిజైన్, ఈరోజు డిజైన్లు అలా ఉన్నాయి. కానీ దేవుడు ఎంత గొప్ప సృష్టికర్త. ఆయన 5 రోజులు లేకపోతే 4 రోజులు ఏం చేస్తాడు? చంద్రుడు కలుగును గాక, చంద్రుడు వచ్చేసాడు. సూర్యుడు కలుగును గాక, సూర్యుడు వచ్చేసాడు. నీళ్లు, వర్షము, మంటి, చెట్లు కలుగునుగాక, కలుగునుగాక, అవునుగాక వచ్చేసాయి. కానీ మనిషి కలుగునుగాక అనలే. చేతిలో మట్టి ముద్దను తీసుకున్నాడు. మట్టి ముద్దను తీసుకొని అతన్ని పురుషునిగాని చేశాడు, స్త్రీగాను చేశాడు. ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో, స్త్రీలారా మీరెప్పుడు కూడా మర్చిపోకూడదు, దేవుడు ఎప్పుడు కూడా, ఒక మాట వినండి, ఫస్ట్ చెప్తున్నాను, దేవుడు మొదట ఆదామును చేశాడని, తర్వాత ఆదామును ఒక సహకారిగా, ఒక తోడుగా అవ్వను చేశాడని, సో మేము సెకండ్ ఆప్షన్, మొగోళ్ళు ఫస్ట్ ఆప్షన్ అని ఎప్పుడూ తలంచకండి. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో మీరు ఉన్నారు. యు ఆర్ నెవర్ ఎ సెకండ్ ఆప్షన్. యు ఆర్ నాట్ ఎ స్పేర్ టైర్. యు ఆర్ పార్ట్ ఆఫ్ ద మెయిన్ డిజైన్. మెయిన్ డిజైన్లో దేవుడు మనకు రాయబడిన వాక్యంలో ఫస్ట్ మొగోడిని తయారు చేసినట్టుగా, తర్వాత ఆడవాళ్ళని తయారు చేసినట్టుగా వస్తుందే కానీ, దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో స్త్రీగాను పురుషునిగాను. చదువుదామా? 1వ అధ్యాయము 27వ వచనము చూడండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇక్కడ నరుని అంటే ఏ కోసాన మీద అనుకోవద్దు మగవాళ్ళు మాత్రమే అని. ఆడవాళ్ళు నరులే, మగవాళ్ళు కూడా నరులే. సో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. ఎలాగైతే మన పైన పావురాలు ఎగురుతున్నాయి కదా, చూస్తున్నారు కదా, ఆ పావురాలు ఎగరాలంటే ఎన్ని రెక్కలు కావాలి? 2 రెక్కలు కావాలి. ఒక రెక్కతో పావురం ఎగురుతుందా? ఎగరదు. ఖచ్చితముగా దేవుడు సృష్టించాలనుకున్నప్పుడు, ఆ తలంపు వచ్చినప్పుడు, ఒక రెక్క మొగోడైతే ఇంకొక రెక్క ఆడామే, ఒకడు స్త్రీ అయితే ఇంకొకటి పురుషుడు. సో గాడ్ హ్యాస్ పుట్ ఉమెన్ ఇన్ హిస్ డిజైన్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ ప్లేస్. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇంట్లో ఇక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని లేపి అడిగితే, మమ్మీ లేకపోతే బాగుంటుందా, డాడీ లేకపోతే బాగుంటుందా అని అడిగితే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? చెప్పండి. ఫస్ట్ మమ్మీ లేకపోతే బాగుంటుంది అంటారు. కానీ ఒక 2 గంటల తర్వాత, ఒక పూట తర్వాత, డాడీ సగం ఉడకని అన్నం పెట్టిన తర్వాత, అర్థమవుతుందా? కారం ఎక్కువ వేసిన చికెన్ కూర, ఉడకని చికెన్ కూర పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మమ్మీ, అమ్మా. అవునా కదా? నిజం చెప్పండి. ఫస్ట్ పిల్లలందరూ కూడా మమ్మీలు స్ట్రిక్ట్ ఉంటారు, అమ్మలు స్ట్రిక్ట్ ఉంటారు, ఆడవాళ్ళు స్ట్రిక్ట్ ఉంటారు. కానీ ఆ ఆడవాళ్ళు వాళ్ళకి ఏంటంటే, మాకు తిండి మీద ధ్యాస కాదు, ఫస్ట్ మాకు ఫన్ కావాలి. డాడీ అయితే స్ట్రిక్ట్ ఉండడు, డిసిప్లిన్ ఉండదు, గారాబం చేస్తాడు, ఏది కావాలంటే అది కొనిస్తాడు. ఓకే, అయిపోయింది. కానీ ఒకానొక టైం వస్తుంది, నీకు అమ్మ తప్ప కుటుంబంలో ఎవరు కూడా ఆ స్థానాన్ని ఫిల్ చేయలేరు. అప్పుడు గుర్తొచ్చి, అమ్మ ఎప్పుడొస్తావు, అమ్మ ఎక్కడున్నావు, లేకపోతే అమ్మకి అమ్మమ్మ ఎక్కడున్నావు. అసలు తెలుగులో ఆ భాష, ఆ పదం రాసినోడు గ్రేట్. అమ్మమ్మ అనే పదం ఎట్లా వచ్చింది ఆ ఐడియా? నాన్న అని రాయలే కదా, నాన్న అని రాయలే. ఎందుకంటే ఒక నాన్నని తట్టుకోవడమే కష్టము, నాన్నని తట్టుకోవడం ఇక కుదరదు. కానీ అమ్మకి అమ్మమ్మ అని భలే ఉంది కదా. అసలు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మనకు చాలా విషయాలు కనువైపుగా వస్తాయి.
సో ఒకరోజు ఒక పూట లేకపోతే అసలు దేవుని సృష్టిలో దేవుడు స్త్రీని కాకుండా ఓన్లీ పురుషుడిని తయారు చేసినట్లయితే ఆ సృష్టి చాలా అల్లకల్లోలంగా ఉండవచ్చు. సో స్త్రీ పాత్ర, మహిళ పాత్ర చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక స్త్రీ లేకపోతే, ఒక మహిళ లేకపోతే, ఒక అక్క, ఒక చెల్లి, ఒక కుటుంబము, దాంట్లో స్త్రీ యొక్క పాత్ర లేకపోతే కుటుంబం కూలిపోతుంది. కుటుంబం కూలిపోతే సమాజం కూలిపోతుంది. సమాజం కూలిపోతే మరి పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు కూలిపోతాయి. అందుకనే ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలంటున్నాను, మహిళ పాత్ర, పురుషుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో స్త్రీ కూడా అంతే ప్రాముఖ్యమైనది. దే ఆర్ నాట్ ఎ సెకండరీ క్రియేషన్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఒరిజినల్ డిజైన్. అందుకనే స్త్రీ, మీరు జ్ఞాపకం చేసుకోవాలి, సృష్టిలో దైవికమైన ఉద్దేశం ఉంది. దెర్ ఈజ్ ఎ డివైన్ పర్పస్. ఎందుకంటే స్త్రీ ద్వారానే మీరు వర్ధిల్లండి అంటాడు దేవుడు. అవ్వ వచ్చిన తర్వాతనే దేవుడు అంటాడు, మీరు వర్ధిల్లండి, ఈ భూమినంతా కూడా నింపండి, మీరు ఈ భూమిని, ఈ సర్వ సృష్టినంతా కూడా మీరు ఏలాలి, మీరు పాలన చేయాలి అని చెప్తాడు. అందుకనే దేవుడు కూడా ఎంతో చాకచక్యంగా మనుష్యుడికి ఏమాత్రము కళ్ళు నెత్తికెక్కకూడదని, మగవాళ్ళకి ఎస్పెషల్లీ ఏమాత్రము కళ్ళు నెత్తికెక్కకూడదని స్త్రీని తల నుండి తీయలేదు, స్త్రీని కాలి నుండి కూడా తీయలేదు, ప్రక్కటి ఎముక నుండి తీశాడు. దానికి సాదృశ్యరీతిమైన సత్యము మీకు అందరికీ కూడా తెలుసు, మగవారితో లేకపోతే పురుషులతో సరి సమానమైన వారు అని. వెన్ మెన్ అండ్ ఉమెన్ వాక్ టుగెదర్, గాడ్స్ పర్పస్ విల్ గో ఫార్వర్డ్. స్త్రీ పురుషులుగా, వింటున్నారా? స్త్రీ పురుషులుగా, జంటలుగా. ఈరోజు భయంకరమైన పాపం వచ్చేసింది. ఏమని వచ్చేసిందంటే, మీరు ఏమైందన్నా? ఈరోజు భయంకరమైన పాపం వచ్చేసింది. ఏమని వచ్చేసిందంటే, పురుషులకి ఆడవాళ్ళు అవసరం లేదు, పురుషులు పురుషులతో సంయోగం చేస్తున్నారు, స్త్రీలకి పురుషులు అవసరం లేదు, స్త్రీలు స్త్రీలతోని హోమోసెక్షువల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నారు. సో ఇటు ఎక్స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారు, ఇటు ఎక్స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు తయారు చేసిన గొప్ప ఉద్దేశంలో ఖచ్చితంగా స్త్రీ పురుషులు కలిసి నడవాలని, స్త్రీ పురుషులు కలిస్తేనే ఒక కుటుంబ వ్యవస్థ వస్తుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్త్రీ పురుషులు కలిసి ముందుకు నడిస్తే దేవుని యొక్క ఉద్దేశము కూడా ముందుకు సాగుతుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. రెండవ అంశం ఏంటంటే, సొసైటీ స్త్రీలని చాలా అపార్థం చేసుకుందండి. అవునా కాదా? సమాజము స్త్రీని ఏం చేసింది? అపార్థం చేసింది. అవునంటారా కాదంటారా? మనం చరిత్ర చూసుకుందాము. ఒక మహానుభావుడు వచ్చి అన్నాడు, ఏమన్నాడంటే, మీకు చదువు లేదా? మీకు అంటే స్త్రీలకి చదువు లేదా? లేదు సార్, ఆడవాళ్ళకి చదువు ఉండకూడదు, ఆడవాళ్ళకి లోకజ్ఞానం ఉండకూడదు, వారికి ఎలాంటి, ఇంకా చెప్పాలంటే వారిని ప్రాపర్టీ లాగా ట్రీట్ చేసేవారు. అవునా కాదా? మనం చరిత్ర చూసినట్లయితే, చరిత్ర పుటలు చదివినట్లయితే, ఎక్కడదో చరిత్ర కాదంటే భారతదేశపు చరిత్రను చదివినట్లయితే స్త్రీలని ఒక ప్రాపర్టీ, ఒక ఆస్తిలాగా ట్రీట్ చేసేవారు. ఇంకా చెప్పాలంటే మరి బాల్య వివాహాలు చేసేవారు. తెలిసి తెలియని వయస్సులో శారీరకంగాను మానసికంగాను మరి ఇమ్మెచ్యూర్గా ఉంటున్న వయస్సులోనే బాల్య వివాహాలు చేసి వారిని మరి బాల్య వితంతులైపోయేవారు. ఎందుకంటే పోనీ ఆ బాల్య వివాహాలు ఏమైనా కూడా వారి సమానమైన ఏజ్ గ్రూప్ వాళ్ళతో పెళ్లి చేశారా అంటే లేదు. ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా వారు చాలా చిన్న వయసులోనే వితంతులుగా అయిపోయేవారు. కానీ మన దేశము అప్పట్లో చరిత్ర చెప్తుంది, ఈ వితంతువులు అయిపోయిన తర్వాత వారిని రిజెక్ట్ చేసేవారని, వారిని ఎక్కడ ఇన్వాల్వ్ చేయకుండా ఉండేవారని, వారికి ఎలాంటి మరి ముఖము చూస్తే, బయటికి వస్తే, రోడ్డు క్రాస్ చేస్తే దరిద్రం అన్నట్టుగా ట్రీట్ చేసేవారని చరిత్ర చెప్తుంది. కానీ ఈ రోజు వరకు కూడా
ఫెమినిజం అని ఒక గ్రూప్ పోరాడుతుంది, విన్నారా? ఫెమినిస్ట్స్ లేకపోతే ఫెమినిజం. మా ముందున్న తరానికి మీకు తెలియకపోవచ్చేమో కానీ ఈ తరంలో ఆ పదం బాగా వాడుకలో ఉంది. ఏమంటున్నారంటే మాకు సమాన హక్కులు కావాలి, మాకు సమాన హక్కులు కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 సీట్లు ఉన్నాయనుకోండి. అవును, నాకు తెలియక అడుగుతున్నాను, మీరు ఎవరైనా సహాయం చేయండి. గవర్నమెంట్ రిజర్వేషన్ కోటా ఉందా? స్త్రీలకి ఉందా? ఉంది కదా. ఎంత ఉంది? ఎంత పర్సంటేజ్ ఉంది? ఏమైనా రఫ్గా అందాజా ఒక నంబర్ కేకేయండి. ఒక 30 ఉండొచ్చు, 40% ఉండొచ్చు. ఓకే, సమానత్వం ఎప్పుడు వస్తుంది? 100కి 50. ఓకేనా? సో ఈ రోజు వరకు కూడా అది ఉద్యోగాలలో కానీ లేకపోతే ఎగ్జామ్స్ లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్లో కానీ ఇంకా వేరే విషయాలలో దెర్ ఈస్ జెండర్ డిస్క్రిమినేషన్. జెండర్ అంటే స్త్రీ పురుష లింగము. పురుషులకు ప్రధానత్వము, స్త్రీలకు కొంచెం తక్కువ చూపు, చిన్న చూపు. ఇంకా నేను డీటెయిల్స్లోకి పోను, కానీ మన దేశంలో స్త్రీల పట్ల ఎక్కువ క్రైమ్ జరుగుతుందా, పురుషుల పట్ల ఎక్కువ క్రైమ్ జరుగుతుందా? స్త్రీల పట్ల ఎక్కువ క్రైమ్ జరుగుతుంది. ఎందుకు అనంటే అనేకమైన కారణాలు. సో ఇలా సమాజమే కానీ, లోకమే కానీ, లోక నాయకులే కానీ, అన్యులే కానీ, ఈ లోకానికి అధిపతి అనబడుతున్న సాతానే కానీ స్త్రీని అపార్థం చేస్తూ తొక్కేస్తూ వచ్చాడు. కానీ మన దేవుడు, మన యేసయ్య ఎప్పుడు కూడా స్త్రీలకు ఒక గొప్ప పెద్దపీట వేశాడు. అవునా కాదా? స్త్రీలకు చాలా పెద్దపీట వేశాడు. ఎంత పెద్దపీట వేశాడంటే అసలు యేసుక్రీస్తు చేసిన సేవలో, వింటున్నారా? యేసుక్రీస్తు చేసిన సేవలో ప్రధాన పాత్ర పోషించింది, ఎస్పెషలీ ఫైనాన్షియల్గా. మీకు ఇది తెలుసో లేదో కానీ ఫైనాన్షియల్గా యేసుక్రీస్తుకు ఎక్కువగా సేవ చేసింది మగ్దలేని మరియను, తర్వాత యోహన్నా, సుసానా అనే స్త్రీలు. లూకా సువార్త 8వ అధ్యాయం ఒకసారి తీద్దాము. లూకా సువార్త 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. లూకా సువార్త 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఒకసారి పెట్టినానా? లూకా సువార్త అక్కడ లేదు, ఇది బయట నుంచి వచ్చింది. లూకా సువార్త 8వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచూ ప్రకటించుచూ ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో సంచారము చేయుచుండగా 12 శిశువులు, అపవిత్రాత్మ వ్యాధులు పోగొట్టిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనుబడు మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజు భార్య అయిన యోన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరు అనేకులకును తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. మనకు బాగా తెలిసిన టీవీ స్పీకర్లకు కానుకలు పంపించడం ఒక ఎత్తు అయితే, స్త్రీల పరిచర్యతో స్త్రీలు వారి ఆస్తిని పక్కన పెట్టి యేసుక్రీస్తుకు ఫైనాన్షియల్గా సహాయం చేసినట్టుగా దాంట్లో వారి 3 పేర్లు యోవన్నా, సుసానా అండ్ మగ్దలేని మరియా. ఓకేనా? సో ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు స్త్రీలకు చాలా చాలా గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. కేవలము న్యూ టెస్ట్మెంట్లో మాత్రమే కాదు. ఒక న్యాయాధిపతి పేరు దెబోరా. దెబోరా అనేది ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్న ఒక గొప్ప స్త్రీ. ఆమె న్యాయాధిపతి మాత్రమే కాదు, ప్రవక్తి, ఒక యుద్ధ నాయకురాలు. కానీ హైలైట్ ఏందో తెలుసా? హైలైట్ చెప్పాలా? ఆమె ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబానికి వంట వండేది. వాళ్ళ యజమానునికి అంటే వాళ్ళ భర్తకు ఆమె ఇంటి పనులు మరవలేదు. ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నిజమో కాదో నాకు తెలియదు, మీరు చెక్ చేసుకోండి. ఒక కలెక్టర్ ఉందనుకోండి, ఒక లేడీ కలెక్టర్ బయటంతా సేవ చేస్తుంది, వెల్ అండ్ గుడ్. ఇంటికి వచ్చి వంట వండుతుందా? నాకు డౌట్. ఎందుకంటే ఇంట్లో పనులు ఉంటారు కదా. ఓకేనా? ఒక లేడీ ఎమ్మెల్యే ఉందనుకోండి, ఒక లేడీ ఎంపీ ఉందనుకోండి, ఒక లేడీ చీఫ్ మినిస్టర్ ఉందనుకోండి, ఇంట్లో వచ్చి మమతా బెనర్జీకి పెళ్ళయిందా? కాలేదు. ఇట్లాంటి కాంప్లికేషన్స్ వస్తాయని అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే మేబీ కొంతమంది దేవునిలో లేని వాళ్ళు, లోకంలో ఉన్నవాళ్ళు, వారి యొక్క పనిని బట్టి, ప్రొఫెషనల్ లైఫ్ని బట్టి వాళ్ళు ఇంటి పనిని, ఇంటి బాధ్యతను చేయలేరేమో. కానీ దెబోరా న్యాయాధిపతిగా ఉంటూ ఇంట్లో కూడా సేవ చేసినట్టుగా
అంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడని. రూతమ్మ, ఆమె భక్తి, ఆమె విశ్వాసము ఒక గొప్ప ఉదాహరణ. మీకు చాలా రోజుల క్రితం ఈ విషయం కూడా చెప్పాను. జాప్నాత్ పనేతు ఇంగ్లీష్లో, తెలుగులో ఏమనుంది? జాని హా అయిపోతుంది తెలుగులో. నేను ఇప్పుడు చెప్పిన పదము ఏదో గమ్మత్తైన పదం కాదు. ఇస్రాయేలు అనబడుతున్న యాకోబు యొక్క కుమారులలో ఆయన ఫేవరెట్ కొడుకైన యోసేపు ఉన్నాడు చూడండి. యోసేపు వెళ్ళి ఐగుప్తులో పెళ్లి చేసుకున్న స్త్రీ పేరు జాప్నాత్ పనేతు. ఆమె అన్యురాలు. ఐగుప్తు దేశములో ఒక యాజకుని, ఒక పండితుని కూతురు. ఇస్రాయేలు బ్యాక్గ్రౌండ్ కాదు, యెహోవా దేవుడెవరో తెలియదు. కానీ ఎప్పుడైతే బయట భయంకరమైన కరువు నడుస్తున్నప్పుడు యోసేపు అంటాడు, మీరందరూ కూడా నా దేశానికి వచ్చేసేయండి. నేను కామెడీగా మీకు ఈ విషయం కూడా చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. ఆడవాళ్ళ ఇంటి సైడ్ నుంచి చుట్టాలు వస్తే మొగళ్ళ పర్మిషన్ అవసరం లేదు, అర్థమవుతుందా? కానీ మొగళ్ళ ఇంటి సైడ్ నుంచి చుట్టాలు వస్తే ఇంట్లో ఎవరు పర్మిషన్ కావాలి? హోమ్ మినిస్టర్ పర్మిషన్ కావాలి. అమ్మా, మా అన్న వస్తున్నాడు, మా నాన్న వస్తున్నాడు, లేకపోతే మా చుట్టాలు వస్తున్నారు, వాళ్ళకు ఒక పూట వండి పెట్టాలి, లేకపోతే ఒక 2 రోజులు ఉంటారు అంటే ఫస్ట్ ఇంట్లో హోమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి. అలాంటిది నేనేమంటానంటే, ఇదిగో ఈయన రాజైనా సరే యోసేపు 72 మంది వాళ్ళ యొక్క కుటుంబీకులను తీసుకొచ్చినప్పుడు వాళ్ళ భార్యకు చెప్పకుండా జరిగిందంటారా? చెప్పకుండా జరిగిందంటారా? ఎంత రాజైనా ఎంత ప్రధాని మంత్రి అయినా ఐగుప్తు సామ్రాజ్యానికి మొదటి స్థానము కాకుండా 2వ స్థానంలో ఉంటున్న ఆయన ఖచ్చితంగా మరి ఆ యొక్క వారి యొక్క భార్య దగ్గర పర్మిషన్ తీసుకొని ఉంటాడని నేను నమ్ముతాను. ఆమె వారిని స్వీకరించిందని కూడా నేను నమ్ముతాను. స్వీకరించి వారికి ఆతిథ్యమిచ్చే విషయంలో భర్తకు చేదోడు వాదోడుగా ఉండింది అని కూడా నేను నమ్మాను. కాబట్టే జరిగింది. కాబట్టే ఆ కరువులో ఈ 12 మరి గోత్రపు తండ్రులు, లేకపోతే వారికి మూల స్తంభాలుగా ఉంటున్న 12 తెగలకు మూల స్తంభాలుగా ఉంటున్న ఆ 11 మంది 12 మంది అన్నదమ్ములు బతికగలిగారు. సో అలా చెప్పుకుంటూ పోతే ఒక రూత్ ఉంది, ఒక జాప్నాత్ పనేతు ఉంది, ఒక ఎస్తేరు ఉంది. ఓకేనా? తర్వాత మరియ, యేసు యొక్క తల్లి, ఆమె యొక్క విశ్వాసము మనకు లూకా సువార్తలో కనబడుతుంది. తర్వాత మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో అబిగేలు గురించి కనబడుతుంది. వీళ్ళందరూ కూడా దేవుని కోసము, దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క పరిచర్యలో గొప్ప గొప్ప పాత్రను పోషించిన మహిళామూర్తులు. కొంతమంది వితంతువులు ఉండి ఉండవచ్చు, కొంతమంది యంగ్ పీపుల్ ఉండవచ్చు, కొంతమంది ఓల్డ్ పీపుల్ ఉండి ఉండవచ్చు. లుదియా, ఆమె ఇంట్లో నుండి మరి మినిస్ట్రీ అనేది స్టార్ట్ అయింది అని చెప్పి పౌలు అంటాడు. సో అలా చెప్పుకుంటూ పోతే స్త్రీ యొక్క పాత్ర చరిత్రలో మాత్రమే కాదు, బైబిల్లో కూడా గొప్ప పాత్రగా ఉంది అన్నట్టుగా మనం చూస్తాము. తర్వాత ఈరోజు మనము మిషనరీస్ గురించి కూడా మాట్లాడుకుంటాము. మిషనరీస్ కూడా చాలామంది ఒక డైలాగ్ అయితే చెప్తారు, మా అమ్మ నా కోసము బాగా కష్టపడింది, లేకపోతే మా అమ్మ యొక్క ప్రార్థన నేను ఈరోజు ఇలా అయ్యాను, మా నాన్న చేశాడు అంటే. మళ్ళీ దయచేసి పురుషులారా, నాన్నలారా, మీరు మిమ్మల్ని తక్కువ అంచనా వేయాలని కాదు, కానీ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ప్రపంచవ్యాప్తంగా దైవికమైన ఆత్మీయతలో, బిబ్లికల్ స్పిరిచువాలిటీలో ఎదగాలి అంటే స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యం, చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇదిగో మనం ఇప్పుడు చదివాము, సామెతలు 14వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో ఇదే మాట ఉంటుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. ఫస్ట్ ఇల్లు అంటే మీరు బిల్డింగ్ అనుకొని అపార్థం చేసుకోవద్దు. తన కుటుంబము, తన ఇల్లు. నేను మర్చిపోతానేమో కానీ ఇక్కడ సృజనాయే కానీ, మా క్రిస్టినాయే కానీ, మా అమ్మే కానీ కంపల్సరీ మీరు పడుకోకముందు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి. ఉదయం లేచినెమ్మటే ఫస్ట్ మీరు ప్రేయర్ చేసుకున్న తర్వాతనే బెడ్ కిందికి దిగాలి. స్త్రీ యొక్క పాత్ర ఆధ్యాత్మికంలో, ప్రార్థన విషయంలో, ప్రార్థన శక్తిలో, అన్నిట్లో కూడా ఒక గొప్ప
పాత్ర పోషిస్తున్నట్టుగా మనం చూస్తాము. సో దేవుని యొక్క ప్రణాళికలో స్త్రీ యొక్క పాత్ర చాలా గొప్పదిగా మనం చూస్తాము. దాని తర్వాత మనకు కూడా దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఏమని బాధ్యతలు ఇచ్చాడంటే, ఇదిగో విశ్వాసులుగా లేకపోతే దేవుని నమ్ముకున్న బిడ్డలుగా పురుషులారా మీరు మీ స్త్రీలను ప్రేమించుడి అని పౌలు ద్వారా మనము పత్రికలలో చదువుతాము. మీరు డామినేట్ చేయకూడదు. మీరు మీ యొక్క మగతత్వాన్ని, లేకపోతే డామినేషన్ తెలుగులో ఏమనొచ్చు, డామినేషన్, ఆధిపత్యము. థ్యాంక్ యూ, నువ్వు ఇంత మంచిగా తెలుగు పదాలు అందిస్తావు, వెరీ గుడ్. సో ఆధిపత్యము చూపించే విషయంలో మీరు వెనకాడాలి అంటాడు. వారిని మీరు సమానంగా ట్రీట్ చేయాలి అని అంటాడు. యూ షుడ్ ఆనర్ ఉమెన్, యూ షుడ్ ప్రొటెక్ట్ ఉమెన్, యూ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్. ఎట్లాగంటే ఒక రాజు అని ఎప్పుడు అనబడతాడు అంటే 2 విషయాలను బట్టి. ఒకటి, తనకు తన తల మీద అలంకారంగా ఉంటున్న కిరీటాన్ని బట్టి. రెండోది, తాను కాపాడే ప్రొటెక్ట్ చేసే తన రాజ్యాన్ని బట్టి. ఈ తల మీద ఉన్న అలంకారమే స్త్రీ. ఒక్క రాజుని చెప్పండి, చూపించండి నాకు ఒక్క రాజుని. ఎలాంటి రాజుని? రాణి లేనటువంటి రాజుని చూపించండి. మీకు కనబడరు. అందుకే కదా వస్తిని అనే రాణి మాట విననప్పుడు రాజు ఏమన్నాడు? వెంటనే ఆమెను డివోర్స్ ఇచ్చేసి, ఆమెను పంపించేసేసి, నాకు ఒక్కడనే ఏకఛత్రాధిపత్యం చేసుకుంటూ నాకు ఆడోళ్ళ జంజాటం వద్దు, ఆ రెస్పాన్సిబిలిటీ వద్దు, ఆ తలనొప్పి వద్దు అని చెప్పేసి పర్షియా రాజు ఆయన ఆధిపత్యం చేశాడా? లేదు. ఆమెని సీట్లో నుంచి పీకేసిన నెక్స్ట్ డే దండోరా వేయించాడు. ఏమని వేయించాడంటే, ఒక రాణి కావాలి, ఒక అణువుకు గల గుణవంతురాలైన అందమైన యోగ్యురాలైన రాణి కావాలి. అనేక మంది పార్టిసిపేట్ అయ్యారు, కానీ ఆ రాణి పొజిషన్ దేవుని దయ ద్వారా ఎస్తేరుకు తగ్గినట్టుగా చూస్తాము. సో అ కింగ్ విల్ బీ అ కింగ్ వెన్ దేర్ ఇస్ అ క్వీన్. ఒక రాజు ఒక రాజ్యానికి ఎంత అవసరమో సమాజానికి స్త్రీ పాత్ర కూడా అంతే అవసరము. అందుకనే ఇక్కడ మనం 31వ సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో మనం చదివినట్టుగా, ఉమెన్ యూ షుడ్ వాక్ ఇన్ డిగ్నిటీ. మీరు అణుకువతోనూ మెలకువతోనూ ఉండాలి. ఇల్లు కట్టుట విషయంలోనూ సమకూర్చు విషయంలోనూ మీ భర్త బయటికి వెళ్ళి సంపాదిస్తున్నా కూడా ఆ ఇంటి బాధ్యతను మీరు తీసుకున్నప్పుడు ఆ బాధ్యతను మీరు ఎలాంటి కేర్లెస్నెస్ లేకుండా, అంటే నిర్లక్ష్యము లేకుండా, ఎంత అవసరమో, ఎంత సమకూర్చాలో, ఎంత దాచిపెట్టాలో, ఎంత ఖర్చు పెట్టాలో, ఈ అన్ని విషయాల్లో కూడా తప్పకుండా మీరు డిగ్నిటీగా ఉండాలి అన్నట్టుగా మనం చూస్తాము. మీకు ఇవ్వబడిన తలాంతులు, మనం ఇంతకుముందు చదివాము కదా 31వ సామెతల్లో, ఆమెకు అల్లికలు వచ్చని, ఆమెకి ఇది చేయడం వచ్చని, అది చేయడం వచ్చని, తర్వాత ఇంటి యజమానురాలుగా తన పని వాళ్ళని ఎలా చూసుకోవాలో, ఎలా మేనేజింగ్ చేయాలో వచ్చని మనకు కనబడుతూ ఉంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూజింగ్ యువర్ టాలెంట్స్. మీకు ఉన్న టాలెంట్స్ని ఉపయోగించు అని దేవుడు ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. మూడవదిగా, యు షుడ్ రేజ్ గాడ్లీ ఫ్యామిలీస్. మంచి ఆధ్యాత్మికమైన కుటుంబాలను కట్టే బాధ్యత స్త్రీలదే, పురుషులది కూడా. కానీ అమ్మ ఒడి మొదటి, చెప్పండి, అమ్మ ఒడి అంటే అదేదో స్కీమ్ కాదు. మీరు మొదటిగా నేర్చుకునే క్లాస్ అమ్మ యొక్క ఒడిలోనే. మీరు మొదటిగా నేర్చుకునే టీచింగ్స్, మారల్ సైన్స్, గుడ్ బ్యాడ్, అది ఆధ్యాత్మికమైనదైనా కానీ సెక్యులర్దైనా కానీ ఏదైనా సరే అమ్మ మొదటిగా నేర్పిస్తుంది. అండ్ టీచర్స్ ఆర్ కాల్డ్ ద సెకండ్ పేరెంట్స్. అవునా కదా? మొదటిగా అమ్మ నేర్పిస్తుంది, మొదటిగా స్త్రీ నేర్పిస్తుంది. కాబట్టి మనము దైవికమైన కుటుంబాలను పెంచే రీతిగా స్త్రీలు నిలబడాలి. ఆ దైవికమైన కుటుంబాల ద్వారానే రేపు సొసైటీ కూడా బాగుపడుతుంది. ఎలా చెప్పండి? ఎలాగైతే నువ్వు నీ కూతురికి, వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఈరోజు నా వాక్యము మీకు ఎక్కువగా సెక్యులర్గా వినిపించవచ్చు, కానీ నేను దాన్ని స్పిరిచువల్గాను సెక్యులర్గాను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఎలాగైతే మన కూతుర్లకి, అమ్మా నువ్వు బట్టలు మంచిగా లాంగ్వి వేసుకోవాలి, ఎక్స్పోజింగ్వి వేసుకోకూడదు, చీకటైన తర్వాత బయటికి వెళ్ళకూడదు, రోజులు బాగోలేవు, అది ఇదని ఎలాగైతే మనం జాగ్రత్త చెప్తామో, ఖచ్చితంగా వినండి, మన పురుషులకి కూడా, మన అబ్బాయిలకు కూడా
రేయ్, ఆడవాళ్ళని గౌరవించాలి, అమ్మాయిలను నువ్వు వాళ్ళని గార్డ్ చేయాలి. శారీరకంగా దేవుడు అమ్మాయిల కంటే అబ్బాయిలకి బలం ఇచ్చాడంటే నీ యొక్క ఆధిపత్యాన్ని, నీ యొక్క బుల్లీనెస్ని, నీ యొక్క తిక్కను వాళ్ళ మీద చూపిమని కాదు. నిజమైన మొగాడు ఎప్పుడు అనబడతాడంటే ఆడవాళ్ళ మీద బలవంతం చేసినప్పుడు కాదు, ఆడవాళ్ళని గౌరవించినప్పుడే అని ఇటు ఆడవాళ్ళకి నేర్పించినట్టే, అమ్మాయిలకు నేర్పించినట్టే అబ్బాయిలకు కూడా నేర్పించాలి. అది ఎవరు నేర్పిస్తారు అంటే అమ్మనే నేర్పిస్తుంది, స్త్రీయే నేర్పిస్తుంది. సో ఈరోజు బయట భయంకరమైన అత్యాచారాలే కానీ, మర్డర్లే కానీ, క్రైమ్లే కానీ జరుగుతున్నాయంటే నేనంటాను ఖచ్చితంగా ఇంట్లో వారికి నేర్పించవలసినవి నేర్పించలేదని. తల్లి కానీ తండ్రి కానీ ఆ పిల్లలకు వాళ్ళు చిన్నప్పుడు మరి దుష్ట తలంపులకు, దుష్ట క్రియలకు వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. ఎవెలిన్ వాళ్ళ స్కూల్ దగ్గర జస్ట్ నేను వెళ్ళే ఒక 5 నిమిషాల ముందు పట్టపగలు మర్డర్ జరిగింది. న్యూస్లో కూడా వచ్చింది, మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఎవెలిన్ని స్కూల్ దగ్గర దింపే దగ్గర రోడ్డు మీద పట్టపగలు 8 గంటలకు స్కూల్ బస్ ఇట్లా వెళ్తుంది. స్కూల్ బస్ వచ్చి ఇక్కడ ఆగింది. కెమెరా ఎంత దూరం ఉంది, అక్కడ మర్డర్ జరుగుతుంది. 3-4 కలిసి ఒక ఆయనని చంపేశారు. ఎందుకు చంపేశారంటే రీజన్ ఏంటిది? 20 సంవత్సరాల క్రితము వాళ్ళ నాన్నను చంపారు కాబట్టి వాళ్ళ నాన్న చావుకు కారణమైన వ్యక్తిని వెంటాడి వేటాడి స్పాట్ పెట్టి 6 నెలల నుండి అబ్జర్వ్ చేస్తూ ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ పాపని స్కూల్కి దింపేసి వస్తున్నాడు. ఎవెలిన్ వాళ్ళ స్కూలే. ఆ చనిపోయిన వ్యక్తి వాళ్ళ పాపని స్కూల్కి దింపేసి వస్తున్నప్పుడు పట్టుకున్నారు దుండగులు. నయ్యం ఇంకా పాప ఉన్నప్పుడు పట్టుకోలేదు. వింటున్నారా? అంటే నేనేదో ఇప్పుడు మీకు క్రైమ్ రిపోర్టింగ్ ఇస్తున్నాను కాదు. పోరగాడు 20-22 సంవత్సరాల పోరగాడు తన స్నేహితులతో కలిసి ఆటోలో వచ్చి, చెప్పకూడదు కానీ కత్తితో నరికారు, బండతో తలకాయ పలకొట్టారు, లాస్ట్కి ఒక బుల్లెట్ కూడా కాల్చారు. ఇవన్నీ కూడా క్లియర్గా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. తర్వాత సాయంత్రం వెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళు సరెండర్ అయిపోయారు. అంటే ఇక్కడ ఏమంటున్నాను, మనకు హాని చేసిన వారిని ఫర్గివ్ చేయాలని ఆయనకి ఎవరు నేర్పియలే. మనము తప్పు చేస్తే ఇంకొక చెంప కొడితే ఇంకొక చెంప అని జీసస్ డైలాగ్ కాదు, కనీసం గాంధీజీ చెప్పిన డైలాగు ఇట్లా ఉందిరా అని చెప్పి ఆయనకి ఎవరు చెప్పలేదు. ఈరోజు మన దేశంలో జరిగే క్రైమ్ రేట్కి అన్నిటికీ కారణము ఇంట్లో సరిగా పెంచలేక, తల్లిదండ్రులు మరి ముఖ్యంగా తల్లి అతనికి చెప్పవలసినవి చేయవలసినవి జరగక. సో కుటుంబాన్ని కట్టాలన్నా, దైవత్వాన్ని కట్టాలన్నా, సమాజాన్ని కట్టాలన్నా మాతృమూర్ఖులకు దేవుడు ఒక గొప్ప గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇటు కుటుంబంలోనూ పురుషులారా, మహిళలకు మీరు సాధికతను లేకపోతే వాళ్ళకి ఆనర్ని ఇవ్వాలి. చర్చ్లో కూడా ఖచ్చితంగా ఆ స్పిరిచువలీ స్ట్రాంగ్ ఉమెన్, మేము ఇప్పుడు చెప్తున్నాను కదా, మన బైబిల్ టీవీ లేకపోతే మన బైబిల్ చర్చ్ స్టార్ట్ అయినప్పుడు చాలా 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 ప్రణాళికలతో ముందుకెళ్ళాము. వెళ్తున్న కొద్దీ ఒకటి మా శరీర బలము తగ్గిపోయి దాన్ని పర్సీవ్ చేయలేక, రెండోది మనందరిలో, నేను మా ఒక్కళ్ళని అన్నను, మనందరిలో వేడి తగ్గిపోయి చేయాలనే ఆశ తగ్గిపోయి ఒక్కొక్కటి డ్రాప్ అవుతూ వచ్చాయి. ఆ డ్రాప్ అయిన విషయాలలో ఒకటి ఏంటో తెలుసా తబితమ్మ? నిన్ను ఒక స్థానానికి అపాయింట్ చేస్తారు మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు. ఎవెలిన్ పుట్టినరోజే గుర్తుందా? ఏంటది? బైబిల్ ఉమెన్ అని నీతో పాటు ఒక 8 మందికి. ఏంటంటే మన చర్చిలో ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారో నాకు గుర్తులేదు, తబితమ్మ కూడా ఉండే దాంట్లో ఒక 8 మందిని, 8 మంది మాతృమూర్తులని అమ్మ నాన్న వారిని సెలెక్ట్ చేసి వారిని నూనెతో అభిషేకించి ప్రేయర్ చేసి, మీరు మన చర్చ్కి బైబుల్ స్త్రీలుగాను ప్రేయర్ వారియర్స్గాను మీరు ఉండాలి. మన చర్చ్కి సంబంధించి మన సంఘానికి సంబంధించి ఎలాంటి ఆపద ప్రార్థన విజ్ఞాపన వచ్చినా మీరు కలిసి అయినా సరే, ఇండివిజువల్గా మీ ఇంట్లో అయినా సరే,
మీరు కలిసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన యొక్క శక్తి చాలా పవర్ఫుల్. కాబట్టి అప్పటి వరకు ఎందుకు, కరోనాకి ముందు వరకు మీరు స్త్రీల కూడిక కూడా చేసేవారు. అది మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క బుధవారం చేసేవారు. మెల్లిమెల్లిగా అది ఆగిపోయింది. అంటే ఎందుకంటున్నానంటే చర్చ్లో ఖచ్చితంగా స్త్రీ యొక్క ప్రార్థన ఆ ప్రాణాన్ని పెడుతుంది, ఆ వెలుతురుని ఇస్తుంది. కాబట్టి మీరు మీ ఇంట్లలో మీ భర్తలనే కానీ మీ పిల్లల్ని కానీ ఎవరినైనా సరే మార్చగలిగే ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి దయచేసి ఈ సమయంలో స్త్రీలందరినీ కూడా ఒకసారి లేచి నిలబడాలని నేను కోరుచున్నాను. స్త్రీలంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను,